హాయ్ ఏంటి బ్యూటిఫుల్ బాక్సెస్ ఎదురుగా పెట్టుకొని కూర్చున్నాను అని అనుకుంటున్నాను. మీకు ఒక క్రేజీ అప్డేట్తో నేను వచ్చేసాను అనమాట. ఏంటి అని అంటే మన ఇంట్లో వాళ్ళ పెళ్ళి అని అంటేనే మనం ఎప్పటి నుంచో ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడెప్పుడు పెళ్ళి అవుతుందా, కార్డ్ ఎలా ఉంటుందా, ఏమేమి సెలబ్రేషన్స్ చేస్తారా ఏంటి అనేసి. సో అలాగే మనకు చాలా ఇష్టమైన వాళ్ళు, వాళ్ళ నటన అంటే మనకి ఎంతో ఇష్టం, వాళ్ళ యాక్టింగ్ అంటే ఇష్టం, వాళ్ళు ఎప్పుడెప్పుడు చూస్తామా, ఒక్కసారైనా చూద్దామా, ఫోటో దిగుదామా అని మనం ఇష్టపడుతూ ఉంటాం. ఒక్క పర్సన్ పెళ్ళంటేనే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాంటిది ఒక హీరో, ఒక హీరోయిన్ ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు అని అంటే ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇంకా ప్రత్యేకించి ఫ్యాన్స్కి అయితే పండగనే చెప్పుకోవచ్చు. సో నేను ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పానో, ఎవరి గురించి చెప్పానో మీకు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఐడియా వచ్చేసే ఉంటుంది. సో లేట్ చేయకుండా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లికి సంబంధించిన ఇన్విటేషన్ మన డైల్ న్యూస్కి వచ్చేసింది. సో నేనైతే చాలా చాలా ఎగ్జైటింగ్గా అండ్ హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ, రష్మిక మందన నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు, ఎటువంటి అప్డేట్ కూడా మీడియాకు రాలేదు. వాళ్ళ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఎక్కడ అనౌన్స్మెంట్ రాలేదు. కానీ కొంతమందికి మాత్రమే, చాలా ఆప్తులకు మాత్రమే వాళ్ళు ఇన్విటేషన్ కార్డ్స్ పంపించడం జరిగింది. సో మొత్తానికైతే మీరు ఎక్స్పెక్ట్ చేసిన, మీరు అనుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్ళి జరగబోతోంది. సో ఆ ఇన్విటేషన్ కార్డే ఇది. సో మామూలుగా మన వాళ్ళదైతే చిన్న ఇన్విటేషన్ కార్డ్స్ ఉంటాయి. సో నేషనల్ క్రష్ అలాగే రౌడీ బాయ్ ఇన్విటేషన్ ఎలా ఉంటుంది పెళ్ళిది, ఈ మాత్రమే ఉండాలి కదా. సో నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అసలు ఏమేమి ఉన్నాయి, ఇన్ని బాక్సెస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 2 బాక్సెస్ ఉన్నాయి, దీంట్లో ఇంకా బాక్సెస్ ఉన్నాయి అనుకుంటున్నా. సో ఏమేమి ఉన్నాయి అనేది మీకు ఒకసారి చూపిస్తాను. సో మనకు వచ్చేసి ఇది ఒక బ్యాగ్ లాగా ఇచ్చారనమాట. విఆర్ విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన. సో చూసారా, పైన కార్డే చాలా సూపర్బ్గా ఉంది చూడడానికి. చాలా నీట్గా, కలర్ఫుల్గా, మంచి కాంబినేషన్లో, చాలా లైట్ కలర్లో ఇచ్చారనమాట. సో ఇది బాక్స్, దీని లోపల ఏముందో ఒకసారి చూద్దాము. సో చాలా తక్కువ మందికే ఇండస్ట్రీలో అండ్ తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇట్లాంటి ఇన్విటేషన్ పంపించడం జరిగిందనమాట. యా వావ్, పోర్తుగల్ స్వీట్స్, మన సిరిసిల్ల వాళ్ళదండి పోర్తుగల్ స్వీట్స్. బాలకృష్ణ గారు స్టార్ట్ చేశారు, చాలా బాగుంటాయి స్వీట్స్, నేను కూడా టేస్ట్ చేశాను. సో స్వీట్ బాక్స్ ఉంది. సో మనము ఏదైనా మంచి కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నామంటే స్వీట్స్ పంచుకుంటాం కదా, ఒకరికొకరు తినిపించుకుంటాం కదా. సో అలాగే రష్మిక మందన, విజయ్ దేవరకొండ వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ని మనకు ఇన్విటేషన్ కార్డులో భాగంగానే స్వీట్స్ ఇచ్చి పంచుకుంటున్నారు అనమాట. సో ఇది పోర్తుగల్ స్వీట్స్, దీంట్లో అన్నీ కూడా స్వీట్స్ ఉంటాయి. యా, దీంట్లో ఇంకో కార్డు కూడా ఉంది, అదేంటో చూస్తాను. యా, ఒక లెటర్ ఉంది. యా వావ్, లెటరే, విజయ్ దేవరకొండ నుంచి లెటర్ అనమాట. యా, ఒకసారి చదువుతాను. డియర్ నమస్తే, ఐ ఆమ్ రైటింగ్ టు షేర్ సమ్ స్పెషల్ న్యూస్ and to invite you to be the part of a huge moment in our lives. With the love and blessings of our families, Rashmika and I will be getting married okay, on 26th 2nd 2026 in a small and intimate ceremony. As we begin this new chapter, celebrating and creating memories around our union, it would truly mean a lot to us to celebrate with those who have been a part of our journeys. Your presence and blessings would make this occasion even more special for us. We warmly invite you to join us and bless us at our wedding reception. So Wednesday 4th March 2026 7 p.m. onwards, Taj Krishna, Banjara Hills, Hyderabad. We look forward to celebrating together. Warm regards, Vijay, on behalf of Rashmika and myself. వావ్, ఎంత క్యూట్గా ఉంది కదా. చదువుతుంటే విజయ్ అండ్ రష్మిక స్వయంగా వాళ్ళు మనకు చెప్తున్నట్టుగానే ఉంది. సో చాలా క్యూట్గా ఉంది. సో పెళ్ళి వచ్చేసి మనకి 26th ఫిబ్రవరి 2026లో ఉంది. అండ్ సో పెళ్ళికి అందరూ వెళ్ళలేరు కాబట్టి ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు, ఇరువైపుల నుంచి ఫ్యామిలీ మెంబర్స్ అండ్ కొంతమంది చాలా దగ్గరున్న వాళ్ళు వెళ్తున్నారు. అండ్ ఎవరైతే ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళు అండ్ వేరే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళకి రిసెప్షన్ ఉండబోతోంది వెడ్నెస్డే, అంటే 4th March 2026 7 p.m. ఆన్వర్డ్స్ నుంచి తాజ్ కృష్ణాలో ఉంటుంది. సో మీరు రావాలి మా పెళ్ళికి అండ్ మమ్మల్ని ఆశీర్వదించాలి అని చెప్పేసి ఉంది. ఇంత క్యూట్గా ఉంది కదా. సో మొత్తానికైతే విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన పెళ్లి చేసుకోబోతున్నారు, ఆ ఇన్విటేషన్ అనమాట ఇది. సో నెక్స్ట్ వచ్చేసి
2 బాక్సెస్ ఉన్నాయి మన దగ్గర. ఇంకో పెద్ద బాక్స్ ఉంది. ఇన్విటేషన్ కార్డే ఇంత పెద్దగా ఉందంటే ఇంకా పెళ్ళి ఏ రేంజ్లో జరుగుతుందో ఊహించుకోండి. పెళ్ళి మనకు ఆల్మోస్ట్ ఏదైతే మీరు ఊహించుకుంటున్నారో, ఏలో వార్తల్లో, సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయో అదే రాజస్థాన్, ఉదయపూర్ రాజస్థాన్లో జరగబోతుందన్నమాట గ్రాండ్గా పెళ్ళి. సో ఈ బాక్స్లో ఏముందో కూడా చూద్దాం ఒకసారి. దీని మీద కూడా సో వావ్ నిజంగా ఇలాంటి డిఫరెంట్ బాక్స్, డిఫరెంట్ ఇన్విటేషన్ కార్డ్ పెళ్ళికి సంబంధించి చూడడం అనేది ఇదే ఫస్ట్ టైం. నిజంగా చాలా చాలా బాగుంది. సో మీరు కూడా చూస్తారా? యా, చూసారా? యా, సో దీంట్లో ఇంత క్లియర్గా తెలియదు. నేను ఒక్కొక్కటి తీసి చూపిస్తాను మీకు ఏమేమి ఉన్నాయనేది. ఈ కవర్లో ఇది ఉంది, దీంట్లో ఏంటో చూద్దాం. ఐ థింక్ ఇదేదో టీషర్ట్ లాగా ఉంది. యా, టీషర్ట్. వావ్, రౌడీ బ్రాండ్ నుంచి టీషర్ట్ పంపించారు. చూసారా? బ్లాక్ టీషర్ట్. విజయ్ దేవరకొండ బ్రాండ్ ఆల్రెడీ మనందరికీ తెలిసిందే క్లాతింగ్లో. సో తను ఎప్పటి నుంచో కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నాడు. సో తనకు సంబంధించిన టీషర్ట్ ఒకటి ఎవరికైతే ఇన్విటేషన్ కార్డు పంపించారో దాంట్లో ఉందన్నమాట. నెక్స్ట్ ఏంటో చూద్దాం. యా, పోర్తుగల్ స్వీట్స్ సోన్ ఘీ రోల్ ద టేస్ట్ ఆఫ్ హెరిటేజ్. యా, మనం ఇంతకుముందు ఏదైతే బాక్స్ మనకి పెద్ద స్వీట్ బాక్స్ సపరేట్గా పంపించారో అది కాకుండా పోర్తుగల్ ఘీ రోల్ స్వీట్స్ కూడా పంపించారు. నిజంగా చాలా మంచి స్వీట్స్. మన సిరిసిల్ల వాళ్ళవే బాలకృష్ణ గారిని స్టార్ట్ చేశారు. సో స్వీట్స్ అన్నీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇది సోన్ ఘీ రోల్ ద టేస్ట్ ఆఫ్ హెరిటేజ్, పోర్తుగల్ స్వీట్స్ నుంచి ఈ స్వీట్ బాక్స్ ఒకటి ఉంది దీంట్లో. ఓకే, నెక్స్ట్ ఏముందంటే, వావ్, పర్ఫ్యూమ్ బాటిల్. ఇది నేషనల్ క్రష్. సో గుర్తుపట్టారా? లాస్ట్ ఇయర్ అనుకుంటా 2025లో మనకు వచ్చేసి రష్మిక మందన డియర్ డైరీ అని తను ఇన్స్టా పోస్ట్ చేసేటప్పుడు కూడా తనకి ఏదైనా స్వీట్ మెమరీస్ ఉన్నా కానీ, తను ఏదైనా ఎప్పటికప్పుడు షేర్ చేసుకోవాలనుకున్నా కానీ, వాళ్ళ మమ్మీ గురించి కానీ, ఇట్లా తనకి ఇష్టమైన ప్లేసెస్ గురించి కానీ అవి షేర్ చేసేటప్పుడు డియర్ డైరీ అని చెప్పి మెన్షన్ చేస్తూ ఉంటుంది. సో దీని వెనుక కూడా ఒక తనకు చాలా ఇష్టమైన పర్ఫ్యూమ్కి సంబంధించి తను ప్రిపేర్ చేసుకోవడం, అంటే తను దగ్గర నుండి ప్రిపేర్ చేయించడం జరిగిందని చెప్పి తన ఇన్స్టా పేజ్లో కూడా రాసుకురావడం జరిగిందనమాట. అంటే మనకు కొన్ని స్మెల్స్ ఉంటాయి కదా, వర్షం పడ్డప్పుడు అప్పుడప్పుడే చినుకులు పడుతున్నప్పుడు స్మెల్, అండ్ మనం ఏదైనా కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ స్మెల్, అండ్ మన అమ్మ కట్టుకునే శారీ. సో అలా ఇవన్నీ కూడా తను దాచిపెట్టుకొని ఒక పర్ఫ్యూమ్ని రెడీ చేసుకొని అది ఇలా బ్రాండ్గా ఓపెన్ చేశారనమాట. లాస్ట్ ఇయర్ 2025లో లాంచ్ చేసినట్టున్నారు. సో నెక్స్ట్ ఏముంది అనేది కూడా చూపిస్తాను. వావ్, ప్రభుజీ ప్యూర్ ఫుడ్ ప్రీమియం రోస్టెడ్ ఆల్మండ్స్ ఉన్నాయి. యా, హెల్త్కి చాలా మంచిది ఆల్మండ్స్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటేనే మనం జీవితంలో ఏదైనా సాధించగలుగుతాం. సో వీళ్ళందరూ కూడా ఇంత ఫిట్గా ఉన్నారు, ఇంత ఏజ్ వచ్చినా కూడా ఇంకా బాగా నటిస్తున్నారు అని చాలామంది యాక్టర్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. వాళ్ళు అంత ఫిట్గా ఉండడానికి రీజన్ మనీ ఒక్కటే కాదు, వాళ్ళు హెల్త్ గురించి చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సో అందుకే వాళ్ళంత ఫిట్గా ఉంటారు. సో మన దగ్గర డబ్బు ఉంటే సరిపోదు, మనం ఆరోగ్యంగా కూడా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మన దగ్గర అంటే హెల్త్కి చాలా మంచివి కాబట్టి ఆల్మండ్స్ పంపించాలని నేను అనుకుంటున్నా. సో రోస్టెడ్ ఆల్మండ్స్, ప్రభుజీ ప్యూర్ ఫుడ్ నుంచి రోస్టెడ్ ఆల్మండ్స్ పంపించారు. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఈ బాక్స్లోనే ఇంకొక బ్యాగ్ ఉంది గోల్డ్ కలర్లో, శంకర అని. ఓకే, ఈ బ్యాగ్లో ఏముందో చూద్దాం. వావ్, ఇది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు. నేను కూడా ఫస్ట్ గోల్డ్ ఉందేమో అనుకున్నా. గోల్డ్ కంటే కూడా చాలా వాల్యుబుల్ ఇది. ఇదేంటంటే శంకర నుంచి ఘీ సూత్ర హ్యాండ్ అండ్ ఫుడ్ క్రీమ్. సో చాలామంది మనకు డ్రై అయిపోతూ ఉంటుంది. సో రకరకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు, అవి చాలామందికి పడకపోవచ్చు. స్కిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీని గురించి కూడా నేను సర్చ్ చేశాను, చాలా బాగుంటుంది, మంచి బ్రాండ్ కూడా. సో ఆయుర్వేదిక్, దీనికి సంబంధించి ఒక స్పెషల్ కార్డు కూడా ఉంది మనకు. ఘీ సూత్ర హ్యాండ్ అండ్ ఫుడ్ క్రీమ్, సాఫ్ట్ టచ్ ఈజ్ ఏ లవ్ లాంగ్వేజ్ విత్ లవ్ శంకర. సో ఇది ఘీ సూత్ర హ్యాండ్ అండ్ ఫుడ్ క్రీమ్ ఇచ్చారనమాట. సో ఇవన్నీ కూడా ఉన్నాయి దీంట్లో.
యా చూసారు కదా, మొత్తానికి రష్మిక మందన అలాగే విజయ్ దేవరకొండ పెళ్ళి మొత్తానికి ఫిక్స్ అయిపోయింది. 26వ తారీఖు ఫిబ్రవరి 2026 వాళ్ళకి రాజస్థాన్లోని ఉదయపూర్లో పెళ్లి జరగబోతుంది. సో వాళ్ళకి డయల్ న్యూస్ తరపున హ్యాపీ మ్యారీడ్ లైఫ్, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్, బాయ్.